పోయిన ఎపిసోడ్‌లో ఆ చిన్న పిల్లాడికి జరిగిన దారుణం చూసి మీరు ఎంతలా బాధపడ్డారో నాకు తెలుసు. అసలు అలాంటి ఘోరాన్ని కళ్ళారా చూసిన తర్వాత ఆ భయంకరమైన మంచు కొండల్లో హీరోయిన్ తమ ప్రయాణాన్ని ఎలా కొనసాగించారో తెలుసా? హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం 'ది లాస్ట్ ఆఫ్ అస్' అనే సిరీస్‌లోని 6వ ఎపిసోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్‌గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్‌గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్‌లోనే హీరో ఆ తర్వాత వెళ్ళి వీళ్ళిద్దరు ఏంటి హెన్రీ ఆ తర్వాత హెన్రీ వాళ్ళ కొడుకు చనిపోయిన తర్వాత వీళ్ళ ప్రయాణాన్ని మొదలు పెట్టారు కదా. అక్కడ వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత 3 నెలల తర్వాత ఈ స్టోరీ ఓపెన్ అవుతుందన్నమాట. అంతేకాకుండా 3 కుందేళ్లని వేటాడి వాటిని చంపి తీసుకెళ్తున్న ఒక పెద్ద ఆయన చూపిస్తారు. ఆయన ఏంటంటే చంపేసిన కుందేలు మొత్తాన్ని తీసుకెళ్లి తన ఇంటి డోర్ బయట బిగిస్తాడు. అంతేకాకుండా లోపలికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే లోపల తన భార్య ఉంటుంది. వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటున్నారనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి మన కథలో హీరో వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళకి గన్ను గురిపెట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. బేసికల్ గా హీరో ఏంటంటే ఈ పెద్ద ఆయన రాకముందు ఇంటికి వచ్చాడు. అంతేకాకుండా వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళని శత్రువులా ట్రీట్ చేయరు. ఎందుకంటే భూమి మీద చాలా మంది మనుషులు చనిపోయారు. ఎవరు జాంబీలు, ఎవరు మామూలు మనుషులు, అందులోని ఎవరు బందిపోట్లు అని చెప్పేసి ఎవరికుండే టెన్షన్లు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే ఈ ఇద్దరు భార్య భర్తలు మాత్రం ప్రపంచానికి దూరంగా ఫారెస్ట్ లో బ్రతుకుతున్నారనమాట. అందుకని వీళ్ళకి ఏంటంటే మనుషులు ఇబ్బంది పడుతున్నారని తెలుసు కానీ వీళ్ళు మాత్రం ఇబ్బంది పడరు. అంతేకాకుండా పైన ఉన్న ఎల్లి కూడా కిందకు వస్తుంది. హీరో తిడతాడు, నేను పైనే ఉండమని చెప్పాను కదా, నువ్వు ఎందుకు కిందకు వచ్చావని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే అక్కడే ఉన్న మ్యాప్ ఆ పెద్ద ఆయనకు చూపించి ఇప్పుడు మనం ఎక్కడున్నాం అని చెప్పేసి అంటాడు. దాంతో ఆయన కూడా పర్టికులర్ గా మనం ఇక్కడే ఉన్నాం అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత కూర్చొని తాను తన తమ్ముడు కోసం వెళ్ళాలని, అందులోనూ తన తమ్ముడు వెళ్ళే ప్లేస్ పేరు చెప్తాడు. దాంతో ఆయన కూడా మ్యాప్ లో చూసి నువ్వు గనక వెళ్తే చాలా ఇబ్బంది పడతావు, ఎందుకంటే అక్కడ ఒక పెద్ద నది ఉంది, అందులోనూ అక్కడ జాంబీ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా మంది తిరుగుతూ ఉన్నారు నేను చూశాను. అంతేకాకుండా ఏ వైరస్ లేకుండా ఉన్న మామూలు మనుషులు కూడా చూశాను నేను. ఏది ఏమైనా సరే నువ్వు ఈ అమ్మాయితో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతావు. అందులో నువ్వు నీ తమ్ముడు కోసం వెళ్తున్నానని చెప్పి అన్నావు కదా, నాకు తెలిసినంత వరకు నీ తమ్ముడు కూడా అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు, లేకపోతే చనిపోయి ఉంటాడు అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత చేసేది ఏం లేక ఆ ప్లేస్ కి హీరో బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా వెళ్లేటప్పుడు ఎల్లి ఏం చేస్తుందంటే కుందేళ్ళని చంపి తీసుకొచ్చాడు కదా పెద్ద ఆయన, వాటిని తీసుకొని వస్తుంది. హీరో నడవలేకపోతూ ఉంటాడు అనమాట. దాంతో ఎల్లి ఏమంటుందంటే నీకు ఆరోగ్యం బాగోపోతే చెప్పు, ఇక్కడ రెస్ట్ తీసుకుందాము, అందులోను నీకు ఏదైనా అయితే మాత్రం నేనేం చేయలేను, అందులోను నువ్వు లేకపోతే మాత్రం ఈ మనుషుల మధ్య నేను బ్రతకలేను, మళ్ళీ క్వారంటైన్ సెంటర్కి వెళ్ళిపోతానని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే నాకేం అవ్వలేదు, నువ్వు పద అని చెప్పేసి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అంతేకాకుండా వీళ్ళు వెళ్లే దారిలో ఏంటంటే ఒక నది కనిపిస్తుంది అనమాట. దాంతో వెళ్ళి అడుగుతుంది ఆ పెద్ద అని చెప్పింది ఇదేనా అని చెప్పేసి అడుగుతుంది. హీరో ఏమంటాడంటే ఆ నది ఇది కాదు, ఆ నది చాలా దూరం ఉంది, మనం వెళ్తూ ఉండాలని చెప్పేసి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా వెళ్లే ప్రాసెస్ లో బాగా చీకటైపోతుంది అనమాట. ఒక చోట ఏంటంటే చలమంటేసుకుని కూర్చుంటారు. అందులోనూ ఆకాశం ఏంటంటే పచ్చ రంగులో ఉంటుందన్నమాట. దాంతో ఎల్లి ఏంటంటే ఆశ్చర్యపోతుంది, ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి. అందులోనూ ఎల్లి హీరోని ఏమడుగుతుందంటే ఆకాశంలోకి మనుషులు వెళ్ళారంట కదా, నిజమేనా అని చెప్పేసి అంటంతో హీరో అవును, రాకెట్లు వేసుకుని వెళ్తూ ఉంటారని చెప్పేసి అంటాడు. అలాగే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, చక్కగా నిద్రపోతారు. కాకపోతే మరుసటి రోజు ఉదయం లెగిసి చూస్తే సడన్ గా ఎల్లి ఏంటంటే గన్ను పట్టుకొని నుంచొని ఉంటుంది. నువ్వేంటి ఏంటి అక్కడ నుంచున్నావు అని చెప్పేసి అంటంతో ఏమీ లేదు, నాకు కొంచెం ఎర్లీగా మెలకు వచ్చింది, నువ్వేమో బాగా నిద్రపోతున్నావు, పాపం నడిచి ఉన్నావు కదా, అందుకని నీకు సెక్యూరిటీగా ఉందాం అని చెప్పేసి నేను ఇలా గన్ను పట్టుకొని నుంచున్నాను అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది అనమాట. ఎవడైనా వచ్చి నిన్ను కాలిస్తే ఏంటి పరిస్థితి, నన్ను నిద్ర లేపాలి కదా, నువ్వు అలా కాపలా కాయ, మాకు ఎవరన్నా మీద అటాక్ చేస్తే నా పరిస్థితి ఏంటని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జిని దాడుకుని వెళ్తారు. అంతేకాకుండా పవర్ తయారు చేసే ప్లాంట్ ఉంటుంది అనమాట. దాంతో వెళ్ళి అడుగుతుంది అనమాట ఇక్కడైనా పవర్ తయారు చేసేదని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును అంటాడు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ పెద్ద ఆయన చెప్పిన రివర్ వస్తుంది అనమాట. బేసికల్ గా ఇక్కడే డేంజర్ ఉంది. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు సడన్ గా వీళ్ళ దగ్గరికి గుర్రాలు వస్తున్న సౌండ్ వినిపిస్తుంది అనమాట. దాంతో హీరోకి భయం వేస్తుంది. చూస్తే చుట్టూ చాలా మంది గుర్రాల మీద వస్తూ ఉంటారు. అంతేకాకుండా గన్నులు పట్టుకొని వీళ్ళకొచ్చి గురి పెడతారనమాట. దాంతో వీళ్ళిద్దరికి భయం వేస్తుంది. అంతేకాకుండా వచ్చిన వాళ్ళు ఏమంటారంటే ఎవరు మీరు అని చెప్పేసి అంటంతో మేము ఒకళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాం, మిమ్మల్ని ఏమి చేయం మేమని చెప్పేసి హీరో అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళు ఏమంటారంటే ముందు నీ దగ్గర ఉన్న గన్ను కింద పడే అని చెప్పేసి అంటారు. హీరో కూడా సరే అని చెప్పేసి తన గన్ను కింద పడేస్తాడు. అంతేకాకుండా పక్కనే ఉన్న ఎల్లిని వెనక్కి వెళ్ళమని చెప్పేసి అంటారు. ఎల్లి మాత్రం నేను వెళ్ళను అని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే వాళ్ళు ఏం చెయ్యరు, వాళ్ళు చెప్పినట్టు చేస్తే చాలు అని చెప్పేసి అంటంతో ఎల్లి కూడా సరే అని చెప్పేసి వెనక్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే హీరో దగ్గరికి ఒక కుక్కను పంపిస్తారు. పంపిస్తే ఆ కుక్క వచ్చి హీరోని వాసన చూస్తూ ఉంటుంది. బేసికల్ గా వాళ్ళు కుక్కను ఎందుకు పంపించారంటే హీరోకి ఆ జాంబీ వైరస్ వచ్చిందేమో అని చెప్పేసి కుక్క ద్వారా టెస్ట్ చేస్తున్నారనమాట. ఆ కుక్క ఏంటంటే టెస్ట్ చేసి హీరో ఇన్ఫెక్ట్ అవ్వలేదని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తుంది. అంటే
అంటే హీరో పక్కనే ఉంటుందన్నమాట. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లీని కూడా టెస్ట్ చేయమని చెప్పి అంటారు. దాంతో ఆ కుక్క అక్కడికి వెళ్తూ ఉంటుంది. కాకపోతే హీరోకి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ అమ్మాయిని 2 సార్లు జాంబీ కరిచింది కదా, ఒకవేళ కుక్క ఫైండ్ అవుట్ చేస్తుందేమో, నిజంగా అమ్మాయికి జాంబీ వైరస్ ఉంది, ఆ అమ్మాయిని జాంబీ కరిచింది అని చెప్పేసి ఆ కుక్క కనిపెడితే వీళ్ళ చేతుల్లో గన్నులు ఉన్నాయి, కాల్ చేస్తారని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. కాకపోతే నిజం చెప్పాలంటే ఆ కుక్క ఇల్లు దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది. దాంతో హీరో అప్పుడు ఊపిరి పీల్చుకుంటాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది అనమాట, వీళ్ళిద్దరికి ఏం కాలేదు, మామూలు మనుషులే అని చెప్పేసి. అందులోనూ అసలు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఎవరు కావాలని చెప్పేసి అంటంతో హీరో తన తమ్ముడు కోసం వెళ్తున్నాడని చెప్పేసి తన తమ్ముడి పేరు చెప్తాడు. దాంతో అది విన్న తర్వాత వాళ్ళు కూడా సర్లే మాతో పాటు రా అని చెప్పేసి వాళ్ళిద్దరికి ఒక గుర్రాన్ని ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ ప్లేస్ కి తీసుకెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద ఊరే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది జనం ఇక్కడ ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నారు. అది కూడా జాంబీల నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ ప్రశాంతంగా వాళ్ళే వ్యవసాయం చేసుకుంటూ హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నారు. అందులోనూ లోపలికి వచ్చిన తర్వాత అన్ని చూస్తూ ఉంటాడు హీరో. ఈ అమ్మాయి అయితే ఇంకా ఆనందపడుతుంది అనమాట, మనుషుల కమ్యూనిటీ ఇలా ఉంటుందా అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ మిలిటరీ పరిపాలన లేదనమాట. అందులోను హీరోకి ఆ ఊర్లో అంటే ఆ ప్లేస్ లో తన తమ్ముడు కనిపిస్తాడు. ఇంకేముంది, హీరో పెద్దగా కేక వేస్తాడు. దాంతో హీరో వాళ్ళ తమ్ముడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత మాట్లాడుకుంటారు. అంతేకాకుండా హీరో పక్కన ఉన్న ఎల్లీకి ఈ మరియా ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తారంటే కడుపు నిండా భోజనం పెడతారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కడుపు నిండా ఫుడ్ తిని చాలా రోజులు అవుతుందన్నమాట. దాంతో వాళ్ళిద్దరూ ఆతృతగా తింటూ ఉంటారు. అంతేకాకుండా హీరో ఇంతకు ముందు ఒక పెద్ద దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు కదా, ఆ నది దగ్గర జాంబీ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని చూశాను, అంతేకాకుండా కొంతమంది మనుషులను కూడా చూశాను, కాబట్టి జాగ్రత్త అని చెప్పన్నాడు కదా. బేసికల్ గా వీళ్ళు ఏంటంటే ఈ నది దగ్గరికి ఎవరైనా వైరస్ తో ఇన్ఫెక్ట్ అయ్యి వస్తే వాళ్ళని చంపేస్తారు, మామూలు మనుషులు వస్తే వీళ్ళ కమ్యూనిటీలోకి జాయిన్ చేసుకుంటారు. అది సంగతి. క్లియర్ గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అంతేకాకుండా హీరో ఏంటంటే తన తమ్ముడితో మాట్లాడాలని చెప్పేసి మరియాని అక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు అనమాట. కాకపోతే హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే మరియా కూడా మన ఫ్యామిలీ మెంబర్ అనియా, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అంటంతో వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్తుంది. దాంతో హీరో కూడా చేసేదేం లెక్క కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడంటే సరేరా ఊరు మొత్తం చూపిస్తానని చెప్పేసి హీరోని బయటికి రమ్మంటాడు. దాంతో హీరో కూడా వస్తాడు. వచ్చిన తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత మరియా ఏమంటుందంటే ఎల్లిని తీసుకుని నేను సపరేట్ గా వెళ్ళిపోతాను, నువ్వు మీ తమ్ముడు చక్కగా బార్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడు కూడా అవును కదా అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యని బార్కి తీసుకెళ్తాడు. అంతేకాకుండా ఎల్లిని మరియా తీసుకెళ్తుంది. అంతేకాకుండా హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అలా మాట్లాడుకునేటప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే హీరోయిన్ ఎలా ఉందని చెప్పేసి అడుగుతాడు. టెస్ ఉంది కదా హీరోయిన్, ఆ అమ్మాయి ఎలా ఉందని చెప్పేసి అంటంతో హీరో ఏంటంటే చనిపోయింది అని చెప్పకుండా తను బాగానే ఉంది అని చెప్పేసి అంటాడు. అందులోనూ ఈ అమ్మాయిని తీసుకుని వచ్చావు కదా ఏంటి పని అని చెప్పేసి అంటంతో ఏముంది, ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఫైర్ ఫ్లైస్ గ్యాంగ్ లో ఉన్నాడు, అక్కడికి తీసుకెళ్లి ఈ అమ్మాయిని అప్పచెప్పితే చాలు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే అసలు ఉపయోగం లేకుండా నువ్వు ఏ పని చేయవు కదా, దీని వెనకాల ఏముంది అని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరో ఏమంటాడంటే ఏముంది, అక్కడికి తీసుకెళ్లి ఇస్తే నాకు డబ్బులు ఇస్తా అన్నారు, అందుకే వచ్చాను అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఆ ఫైర్ ఫ్లైస్ గ్యాంగ్ ఉండే అడ్రస్ చెప్తాడనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టిద్ది అని చెప్పేసి అంటంతో ఏముంది, గుర్రం మీద వెళ్తే 6 రోజులు పడుతుంది, కాకపోతే వెళ్లే దారిలో దొంగలు ఉంటారు, జాంబీలు ఉంటాయి, చాలా కష్టం అక్కడికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ ఆ ఫైర్ ఫ్లై గ్యాంగ్ కి నాకు పెద్దగా సెట్ అవట్లేదు, కాబట్టి నేను నీతో రాను అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే రావచ్చు కదా వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే చూడన్నయ్య మరియా గర్భవతిగా ఉంది, రేపు మాపో నాకు పిల్లలు పుడతారు, నాకు నా ఫ్యామిలీ ముఖ్యం, ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్లి నేను మధ్యలో ఇబ్బందులు పడి ఇదంతా నాకు అనవసరం అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోకి ఏంటంటే ఫ్యామిలీ అనే పదం విన్న వెంటనే సడన్ గా తనకి తన కూతురు గుర్తొస్తుంది. కట్ చేస్తే మరోవైపు మరియా ఏం చేస్తుందంటే ఎల్లిని తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయించి తనకి మంచి బట్టలు ఇచ్చి అంతేకాకుండా తన హెయిర్ కూడా కట్ చేస్తుంది అనమాట, నీకు జుట్టు బాగా పెరిగిపోయింది అని చెప్పేసి. మరి ముఖ్యంగా మరియా మాట్లాడుతూ హీరో గురించి చెప్తుంది అనమాట, నీలాగే తనకు ఒక కూతురు ఉండేది అని చెప్పేసి. దాంతో ఎల్లికి అప్పుడు అర్థం అవుతుంది అనమాట హీరోకి ఒక కూతురు ఉంది అని చెప్పేసి. ఆ తర్వాత ఊర్లో వాళ్ళందరూ కలిసి సినిమా చూస్తూ ఉంటారు. కాకపోతే ఎల్లికి మాత్రం సినిమా నచ్చదనమాట. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే సినిమాని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోని హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే హీరోకి మంచి షూస్ ఇస్తాడనమాట. మరి ముఖ్యంగా ఫైర్ ప్లే దగ్గరికి వెళ్ళడానికి నువ్వేం భయపడ మాకు, ఎందుకంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్వే అవ్వగలవు, నీకన్నా వాళ్ళు తెలివి కల్లోలేం కాదు, వాళ్ళని ఈజీగా హ్యాండిల్ చేస్తావు నువ్వు అని చెప్పేసి అంటంతో హీరో జరిగింది మొత్తం చెప్తాడనమాట. హీరోయిన్ చనిపోయింది అంటే టెస్ట్ చనిపోయింది, మరి ముఖ్యంగా హీరోయిన్ నే ఈ అమ్మాయిని ఫైర్ ఫ్లై దగ్గర వదిలిపెట్టమంది, ఎందుకంటే ఈ అమ్మాయికి 2 సార్లు జాంబీ కరిచినా కూడా ఏం కాలేదు, ఈ అమ్మాయి మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, రీసెర్చ్ చేసి ఈ అమ్మాయి ఎలాగైతే సర్వైవ్ అవుతుందో ఈ భూమి మీద మనుషులు కూడా అలాగే సర్వైవ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు
వాళ్ళు విరుగుడు కనిపెడతారు, అందుకని ఈ అమ్మాయిని అక్కడ తీసుకెళ్తున్నాను. నిజం చెప్పాలంటే నేను అక్కడికి వెళ్ళటం కన్నా నువ్వు వెళ్ళటమే కరెక్ట్, నీకు బాగా తెలుసు కాబట్టి. ఇంకా ముఖ్యంగా నీకు పిల్లలు పుట్టబోతున్నారు. ఇలాంటి ప్రపంచంలో వాళ్ళు పుట్టే టైం కల్లా ఈ ప్రపంచం సెటరేట్ అయిపోవాలి. అలా అవ్వాలంటే ఈ అమ్మాయిని తీసుకెళ్లి మనం అక్కడ వదిలిపెట్టాలి. ఈ విషయం నీ భార్యకి కూడా చెప్పొద్దు మరియాకి, ఎందుకంటే ఈ భూమి మీద నేను నమ్మేది నేను ఒక్కడిని మాత్రమే అని చెప్పేసి అంటంతో ఇదంతా విన్న తర్వాత హీరో వాళ్ళ తమ్ముడికి ఏంటంటే ఈ అమ్మాయిని ఖచ్చితంగా ఫైర్ ఫ్లై వాళ్ళకి అప్పచెప్పటం ఇంపార్టెంట్ అని చెప్పేసి అర్థమైపోతుంది. అందులోనూ సరే అన్నయ్య నేను ఇల్లు వదిలిపెట్టి వస్తానని చెప్పేసి అంటాడు. అందులోనూ హీరో అలా ఎందుకంటాడంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి బతికే వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. అందులో వీళ్ళ తమ్ముడు ఒకడు తనకు బాగా తెలుసు అని, అందుకనే తనను పంపిస్తున్నాడు. ఎందుకంటే మధ్యలోనే ఆ అమ్మాయి చనిపోద్దామో అని చెప్పేసి తనకి భయం వేస్తుంది. అందుకని దాంతో హీరో వాళ్ళ తమ్ముడు కూడా నేను వెళ్తాను కదా అని చెప్పేసి అంటాడు. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది మొత్తం ఎల్లి వింటుంది అనమాట. ఎందుకంటే ఎల్లీకి సినిమా చూడటం బోరు కొట్టి ఇక్కడికి వచ్చింది. కాకపోతే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అందులోని ఎల్లీకి బాధ ఏంటంటే ఇక నుంచి హీరో తనతో పాటు రాడు, కేవలం వాళ్ళ తమ్ముడు మాత్రం వచ్చేస్తాడు, తనని వదిలించుకుంటున్నాడు అని చెప్పేసి ఎల్లి బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా హీరో ఇంటికి వచ్చిన తర్వాత మొత్తానికి నన్ను వదిలించుకుంటున్నావు కదా అని చెప్పేసి అంటంతో హీరో ఇంకా బాధపడతాడు. మరి ముఖ్యంగా ఎల్లి ఏముంటుందంటే నీకు కూతురు ఉందంట కదా, బట్ నువ్వు నన్ను కూతురులా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను మాత్రం నిన్ను ఫాదర్లా యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పేసి అంటంతో హీరో ఇంకా ఎమోషనల్ అయిపోతాడు. కాకపోతే ఈ అమ్మాయి బతకాలి, అంతేకాకుండా ఈ అమ్మాయి వల్ల భూమి మీద ఉన్న మనుషులందరూ బ్రతకాలని చెప్పేసి నువ్వు నన్ను ఫాదర్ అనుకుంటున్నావు కదా, కానీ నేను నిన్ను కూతురు అనుకోవట్లేదు, కాబట్టి నీ దారి నువ్వు చూసుకోవాల్సిన సమయం వచ్చింది, నా దారి నేను చూసుకోవాల్సిన సమయం వచ్చింది, కాబట్టి రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళు అని చెప్పేసి అంటంతో ఎల్లి కూడా సైలెంట్ అయిపోతుంది. కాకపోతే హీరోకి ఏంటంటే నైట్ అంతా తన కూతురి జ్ఞాపకాలే వస్తూ ఉంటాయి. అందులోనూ ఎల్లి జ్ఞాపకాలు కూడా వస్తూ ఉంటాయి అనమాట. తనతో టైం స్పెండ్ చేసింది, తనతో మాట్లాడింది, తనతో ట్రావెల్ చేసింది, ఇలా ప్రతిదీ గుర్తొస్తాయి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఎల్లి శుభ్రంగా రెడీ అయి కూర్చుంటుంది. అంతేకాకుండా ఎల్లి దగ్గరికి హీరో వాళ్ళ తమ్ముడు వచ్చేసి రా వెళ్దామని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా గుర్రాల షెడ్డుకి తీసుకెళ్తాడు. అక్కడ హీరో ఏంటంటే వీళ్ళిద్దరి కోసం గుర్రం రెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడు కూడా హీరో ఎల్లితో ఏమంటాడంటే చూడు నువ్వు నాతో వస్తే చాలా ఇబ్బంది పడతావు, అదే మా తమ్ముడు అనుకో వాడికి అన్ని రూట్లు బాగా తెలుసు, నేను సేఫ్ గా తీసుకెళ్తాడు అని చెప్పి అంటంతో ఎల్లి ఏమంటుందంటే నేను నీతో వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను, నువ్వు కాకుండా వేరే ఎవరు వచ్చినా సరే నేను వెళ్ళను అని చెప్పేసి తన బ్యాగ్ ని హీరోకి ఇచ్చేస్తుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఈ అమ్మాయి తన తమ్ముడితో వెళ్ళదు అని చెప్పేసి. ఇక చేసేది ఏమి లేక హీరో ఎల్లిని తీసుకుని బయలుదేరతాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ తమ్ముడు మొత్తం సెట్ చేసి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి పంపిస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి గుర్రం మీద వీళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలాగా వెళ్ళేటప్పుడు ఏంటంటే హీరో ఎల్లికి గన్ ఎలా కాల్చాలి, ఎవరైనా వస్తే ఎలా ఫైట్ చేయాలని చెప్పేసి తన సొంత కూతురికి ఎలాగైతే చెప్తాడో అలా చెప్తూ ఉంటాడు. ఎల్లి కూడా శ్రద్ధగా నేర్చుకుంటూ ఉంటుంది. అలాగా వీళ్ళు ప్రయాణం చేసి ఏదో ఒక విధంగా ఫైర్ ఫ్లై ఉండి ఆ సెంటర్ కి చేరుకుంటాడు అనమాట. కాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించరు. అంతేకాకుండా అక్కడ కింద తన గుర్రాన్ని కట్టేసి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా మెడికల్ రీసెర్చ్ చేసిన ఎక్విప్మెంట్ ఉంటాయి, కానీ అక్కడ ఎవరు కనిపించరు. అందులోనూ వాళ్ళు ఏమేమి మెడిసిన్స్ యూజ్ చేశారో మొత్తం లిస్ట్ కూడా అక్కడ ఉంటుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది అనమాట వీళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అని చెప్పేసి. పైన ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ కోతులు ఉంటాయి అనమాట. సర్లేని కోతులను పక్కకి పంపించేసి ఇంకా ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద మ్యాప్ ఉంటుంది. కాకపోతే ఆ మ్యాప్ లో పర్టికులర్ గా ఒక ప్లేస్ ని మాత్రం మార్క్ చేసి ఉంటుంది. దాంతో హీరోకి అర్థమవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళుంటారు అని చెప్పేసి. అందులోనూ కింద ఏదో సౌండ్ వస్తుంది అనమాట. హీరోకి ఏం అర్థం కాదు ఏంట్రా అని చెప్పేసి విండోలో నుంచి చూస్తే ఎవరో ఒక నలుగురు ఏంటంటే కర్రలు పట్టుకుని తిరుగుతూ ఉంటారనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది వాళ్ళ తమ్ముడు చెప్పిన దొంగలు వీళ్ళే అని చెప్పేసి. దాంతో హీరో ఏం చేస్తాడంటే మనం సౌండ్ చేయకుండా మనం గుర్రం తీసుకుని మనం పారిపోతాం అని చెప్పేసి మెల్లగా కిందకు వచ్చేస్తాడు. వాళ్ళు ఏంటంటే పైకి వెళ్ళిపోతారనమాట. ఆ గుర్రాన్ని విడదీసుకొని వెళ్ళిపోయే సమయానికి సడన్ గా ఒకడు వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తాడు. దాంతో హీరో రియాక్ట్ అవుతాడు. అంతేకాకుండా వాడిని కొడతాడు, వాడు కూడా హీరోని కొడతాడు. ఒకానొక సందర్భంలో మెడ విరిచేసి వాడిని అక్కడే చంపేస్తాడు. కాకపోతే వాడేంటంటే చనిపోయే ముందు హీరోని కర్రతో పొడి చేస్తాడనమాట. సగం కర్ర విరిగిపోయి హీరో పొట్టలో ఉంటుంది. అయినా సరే హీరో ఏంటంటే దాన్ని పీకేసుకొని అక్కడి నుంచి గుర్రం మీద బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా ఎలాగోలా తప్పించుకొని పారిపోతారు. కాకపోతే సగం దూరం వెళ్ళిన తర్వాత హీరో గుర్రం మీద నుంచి కింద పడిపోతాడు. ఎందుకంటే హీరోకి బాగా రక్తం కారిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఎల్లి ఏమంటుందంటే దయచేసి లేవు, నువ్వు లేకపోతే నేను ఏం చేయాలో నాకు తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఇక్కడ నాకేం తెలియదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. కానీ హీరో మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. నిజం చెప్పండి ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.